తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం చెలరేగింది. వర్గపోరు కారణంగా టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. తిరుమల కొండపై గెస్ట్ హౌస్ నిర్మాణానికి తనకు స్థలం కేటాయింపు నిలిపివేశారని రాజీనామా చేశారు. తాను సీఎం చంద్రబాబుకు చెప్తే దాన్ని బోర్డుకు పంపించారన్నారు. బోర్డులో సనాతని భానుప్రకాష్ రెడ్డి వ్యతిరేకించిన బోర్డు ఆమోదం తెలిపిందన్నారు. ఇటీవల ఓ పత్రిక పనిగట్టుకుని తనపై రాతలు రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిందన్నారు. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగితే రాశారో లేకపోతే వారే సొంతంగా రాసుకున్నారో తనకు తెలియదంటూ పరోక్షంగా చురకలంటించారు జంగా కృష్ణమూర్తి. అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా నాకు తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడింది. ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. నాకు ఎలాంటి ఆ యొక్క గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి శాంక్షన్ చేయండి ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేశాను. ముఖ్యమంత్రి గారు బోర్డుకు పంపించారు. మొత్తం బోర్డు సభ్యులు ఆమోదిస్తే మాకు ఒక సనాతనవాదాన్ని పరిరక్షించేటువంటి ప్రవక్త ఆయన ఉన్నాడు పాపం, ఆయన వ్యతిరేకించాడు. భానుప్రకాష్ గారు వ్యతిరేకించారు. మిగతా బోర్డు మెజార్టీగా ఆమోదించినటువంటి తీర్మానాన్ని ప్రభుత్వాన్ని పంపించారు. రిజెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇవ్వాలా లేదా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఇందులో ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. కానీ క్యాబినెట్ చర్చ జరిగిందో లేదో, ఎవరు మాట్లాడితే తెలియదో, క్యాబినెట్లో చర్చ జరగకుండా రాశారో తెలియదు కదా నాకు. ఏం తెలుసని నన్ను అడగకుండా రాశారు పత్రికలు. దీని వెనక ఏం జరుగుతుంది?